మొదటిసారిగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయబోతుంది. ఓటింగ్ ప్రాసెస్ ఏంటి? ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎంతమంది నిలబడితే అంతమంది ఓటించు. ఓటింగ్ ప్రయారిటీ 1 అనేది ముఖ్యం. సో నా ఉద్దేశం ఏంటంటే ఈసారి 50 నుంచి 60 మంది నిలబడుతున్నారు. కనీసం 10 మంది కన్నా ఓటేయండి. 1, 2, 3. 1 వేయకపోతే 1 వేయకపోతే ఓటు అనేది చెల్లదు. ఎప్పుడు ప్రధాన పార్టీలు మాత్రమే గెలుస్తాయి. దీనికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఏం లేదు, ప్రధాన పార్టీలు ముందుగానే వాళ్ళకి క్యాంపెయినింగ్ టీము, బూత్ లెవెల్ ఇవన్నీ ఉంటాయి. కనీసం 10 కోట్లు ఈజీగా ఖర్చు పెడతారు. ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. మిగతా మంది 50-60 మంది ఇండిపెండెంట్ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే బూత్ లెవెల్లో మొత్తం టీం ఉంటుంది, గ్రూప్స్ వెళ్తారు, స్కూల్స్ అయితే స్కూల్స్, యూనియన్స్, లేకపోతే లైబ్రరీస్కి ఇట్లా వెళ్ళి గ్రాండ్ లెవెల్లో పబ్లిసిటీ చేస్తారు. ఎంతమంది బరిలో ఉన్నది ఓటు కంటే ముందే తెలుసుకోవచ్చు. అయితే ఎస్, ఒక్కసారి సింపుల్గా చూడండి. సిఇఓ తెలంగాణ అంటే వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఈ వెబ్సైట్లో సిఇఓ తెలంగాణకి గ్రాడ్యుయేట్ టీచర్స్ అని కొట్టండి, మీకు ఎంతమంది ఉన్నారో చూపిస్తారు. ఇక్కడ అఫిడేవిట్స్ కొట్టేస్తే మీకు టీచర్సా గ్రాడ్యుయేట్స్ అనేది చూపిస్తుంది. ఇంకా ఇది చూడండి జనరల్గా. సో ఇట్లా ప్రతి ఒక్కరిది వస్తుంది. ఇలా వ్యూ అని కొడితే వాళ్ళ ప్రొఫైల్స్ వస్తుంది. మీరేమంటే కనీసము ఈ వెబ్సైట్కి వచ్చి ఎంతమంది పోటీ చేస్తున్నారు వాళ్ళ ప్రొఫైల్స్ తెలుసుకోండి. ఓటేషన్ మీరు గ్రాడ్యుయేట్స్కి ఇచ్చే ప్రధాన హామీ ఏం లేదు. నాకు 20 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇప్పుడు మనకు ప్రధాన సమస్య జాబ్స్. ఎందుకంటే ఐటీ శిక్షణ ఇచ్చి వాళ్ళకు జాబ్ ప్లేస్మెంట్ చేద్దామని మేజర్ కోర్సెస్ బయట 30,000 కోర్సు అలాంటిది మీకు ఫ్రీగా ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇద్దామని నేను అనుకుంటున్నాను. పార్టీలకు కాకుండా ఇండిపెండెంట్గా మీకేందుకు పోటీ? మనకు ఇక్కడ ఎంతమంది కన్నా ఓటు వేయచ్చు అంటున్నాను. మీకు వాళ్ళ మీద అభిమానం ఉంటే ఒకటి ఇవ్వండి. నాకు 2 అన్నా 3 అన్నా 1 అన్నా ఏది ఇచ్చినా మీకు జాబ్ గ్యారంటీ. చాలిక చంద్రశేఖర్ జాబ్ గ్యారంటీ అని ఎందుకు అంటున్నానంటే ఈ ఫీల్డ్లో ఉన్నది నా దగ్గర కొన్ని కోర్సెస్, మెటీరియల్, ఎవ్రీథింగ్ ఉంది. నేను నెగ్గితే 1000 మందికి ఉపాధి కుదురుతుంది, లేదంటే 100 మందికి నాకు ఎవరైతే అప్రోచ్ అవుతుందో వాళ్ళకి ఇవ్వడానికి కుదురుతుంది. ఇది మీ చేతిలోనే ఉన్నది. ఎగ్జాంపుల్, తీర్మార్ మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్తో నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నాడు. అదే నేను ఎమ్మెల్సీగా అయితే ఒక 10,000 ఛానల్స్ పెట్టి వచ్చిన రెవెన్యూ ఈ ఉద్యోగాలు ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. ఎగ్జాంపుల్ ఏం లేదు, 10వ తరగతి చదువుతున్న వాళ్ళు, చదవబోతున్న వాళ్ళకి సింపుల్గా వాళ్ళకి నెలకి 10,000 వచ్చేటట్టు నేను చూస్తాను. థ్యాంక్ యూ.